చంద్రబాబు పవన్ కు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా అంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఏ ఆధారాలతో పవన్ ప్రధానికి లేఖ రాశారని ప్రశ్నించారు. పవన్ కు ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదని, చంద్రబాబు తాబేదారుగా పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం పవన్ ఏ గడ్డైనా తింటారని దుయ్యబట్టారు. ఏపీలో జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తే పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా అంటూ మంత్రి దుయ్యబట్టారు. అక్కాచెల్లెమ్మలకు సొంతంటి కల నెరవేర్చిన ప్రభుత్వం తమదని, పట్టాలతో సరిపెట్టకుండా 21 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా చోట్ల గృహ ప్రవేశాలు కూడా చేశారన్నారు. ఏం స్కామ్ జరుగుతుందో పవన్ చెప్పాలన్నారు. పవన్ కు కనీసం బుర్ర లేదు, జ్ఞానం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద పవన్ ఎందుకు లేఖ రాయలేదని, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై పవన్ ఎందుకు స్పందించరన్నారు. స్కిల్ స్కామ్ లో పవన్ కు వాటా ఉంది అని జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబు ఇళ్లు ఇస్తానని మోసం చేశాడని, అప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గ్రామానికైనా వెళ్దాం, ఎవరు ఇల్లు ఇచ్చారో అడుగుదాం, ఏ సంక్షేమ పథకం ఎవరు అమలు చేశారో ప్రజల్ని అడుగుదామంటూ చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వలేని దద్దమ్మవి, పనికిమాలిన వాడివి. 30,65,000 మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ చేతుల్లో ఇళ్ల పట్టాలు పెట్టి, ఇళ్ల పట్టాలు ఇస్తే సరిపోదు, ఇళ్ల స్థలాలు ఇస్తే సరిపోదు అని చెప్పేసి 21,75,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడని చెప్పేసి మెచ్చుకోవాల్సింది పోయి, శభాష్ అనిపించాల్సింది పోయి, జగన్ అన్నకి ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు శాల్యూట్ కొట్టాల్సింది పోయి స్కామ్ జరుగుతుందని చెప్పి లెటర్లు రాయడం ఏంద్రబాబు, పనికి మాలిన. మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎప్పుడైనా 14 సంవత్సరాలు మీ అయ్యి చేశాడు లోకేష్. చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, 14 సంవత్సరాలు నువ్వు చేశావు, వెళ్దాంపా ఒక్క గ్రామానికి, ఏదో గ్రామానికి, నువ్వు కోరుకున్న గ్రామానికి వెళ్దాంపా. నీ మార్కుంటే చెప్పు, నీ మార్కుంటే చెప్పు. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా, ఏ మూలకెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న మార్క్, వైఎస్ఆర్ మార్క్. ఇదిగో సచివాలయం, ఇదిగో రైతు భరోసా కేంద్రం, ఇదిగో వెల్నెస్ సెంటర్, ఇదిగో నాడు నేడు స్కూల్, ఇదిగో 108, ఇదిగో 104, ఇదిగో రైతు మిత్ర కేంద్రం. ఇన్ని ఒకటి కాదు, రెండు కాదు, మా మార్క్, మా ముద్ర. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులు కొన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. చెత్త తొలగింపు, మంచినీటి సరఫరా, కరెంట్ విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో 3,182 మంది పారిశుద్ధ్య కార్మికులు, 100కు పైగా పారిశుద్ధ్యేతర కార్మికులు, టెక్నికల్ వింగ్ వారిని, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. మొత్తంగా 3,500 మందిని తీసుకున్నామని, అలాగే వాహనాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేశామన్నారు. 123 మున్సిపాలిటీల్లో 41 మున్సిపాలిటీలకు పైబడి సమ్మె ప్రభావం లేదన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే సమ్మెలో ఉన్నారని తెలిపారు. కార్మికుల డిమాండ్లపై 2 సార్లు చర్చించామని, పీహెచ్ వర్కర్లకు 12,000 రూపాయలు ఉన్న జీతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 21,000 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, రాజకీయ కోణంలో భాగంగానే నాన్ పీహెచ్ కార్మికుల వాహనాలను అడ్డుకుంటున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా వాహనాలను అడ్డుకుంటున్నట్లు తెలిసిందని, వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఒక సిఐటియు కార్మికులు తప్ప మిగతా కార్మికులు విధులకు వస్తున్నారని సురేష్ తెలియజేశారు. అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో, అంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక
పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ లేదు, స్ట్రైక్ నడవడం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చర్యలు చేపట్టడం, పారిశుద్ధం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి, నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పేరుకుపోకుండా, మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది, ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానా మొన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. కేవలం ఒక సిటు సిఐటియు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమల్లో ఎన్టీఆర్ జిల్లా 2023లో ప్రగతి పదంలో పయనించిందని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. కొత్త సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయని, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు సన్నసిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలా కొత్త సంవత్సరంలో నో యువర్ పోలింగ్ స్టేషన్, నో యువర్ ఓట్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఢిల్లీరావు, డిఐపిఆర్ఓ యు సురేంద్రనాథ్, డిపిఆర్ఓ ఎస్వి మోహన్ రావు, డివిజనల్ పిఆర్ఓ కె రవి, పిఆర్ఓ వివి ప్రసాద్తో కలిసి నిన్న మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంక్షేమాభివృద్ధితో 2023 జిల్లాకు మంచి జరిగిందని, నూతన సంవత్సరం 2024 ఎన్నికల నామ సంవత్సరం కావటం వల్ల జిల్లా ఓవరాల్ పోలింగ్ శాతాన్ని 80% పైగా తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతామని అన్నారు. ఏడాది కాలంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు పట్ల సంతృప్తిగా ఉన్నానన్నారు. గిరిజనులకు ఆవాసాలను కల్పించినందుకు సంతోషాన్నిచ్చిందన్నారు. గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయడం పెద్ద సవాలన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు వీలుగా కొత్త సంవత్సరంలో నో యువర్ పోలింగ్ స్టేషన్, నో యువర్ ఓట్ అనే ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచడమే ధ్యేయమన్నారు. గత ఎన్నికల్లో జగ్గైపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో సగటున 87% పోలింగ్ నమోదైందని, నగరంలో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ పరిధిలో సగటున 66% మాత్రమే నమోదైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 90, నగరంలో 80% తెచ్చేలా కృషి చేస్తామన్నారు. ఓవరాల్గా 85% పోలింగ్ నమోదు తమ లక్ష్యమన్నారు. Not dead electors, not duplicate electors. Shifted electors అనేటువంటి కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ అనిపిస్తుంది. అది ఎలా అంటే అంటే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అది ఫైనలైజ్ చేయడం అనేది ప్రతి కేసు కొంచెం క్రిటికల్ అటు ఉంటాయి. కానీ వాళ్ళు ఏమంటారు, నాకు ఇక్కడ కావాలంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడ ఉంటారు, నాకు ఇక్కడే కావాలంటారు అంతే. అంటే యాజ్ పర్ సెక్షన్ 17 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారంగా అయితే ఎవరికైనా ఒక దగ్గరే ఉండాలి, ఇంక 2 దగ్గర ఉండకూడదు, అది నేరం. సెక్షన్ 20 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారంగా రాత్రి ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడైతే వంట చేసుకొని పడుకుంటాడో అక్కడే ఉండాలి. అది రెండోది. ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి. ఎక్సెప్షన్స్ అయినటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, స్పెషల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్షన్ 20 ఎక్సెప్షన్స్ అంటారు. అంటే వాళ్ళ రాత్రి అక్కడ ఇల్లు లేకపోయినప్పటికీ కూడా బై వర్చ్యూ ఆఫ్ దట్ వాళ్ళకు ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నా ఓటు, ఇప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను కదా, నా ఓటు నా సొంత గ్రామంలో పెడతానంటే అవ్వదు. ఎందుకంటే నేను రాత్రి 6 months, ఈ 6 monthsలో లాస్ట్ 6 monthsలో నేను ఎక్కడ అనేటువంటిది ఉంటున్నాను అన్నదే ఇంపార్టెంట్. స్వీప్లో మనం ఎలా 85% టార్గెట్ పెట్టుకున్నాం. స్వీప్లో అంటే మనకి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో 79% మన ఎన్టీఆర్ జిల్లా. 79 అంటే ఆ 4 నియోజకవర్గాలు, ఏది జగ్గైపేట అండ్ మైలవరము, తర్వాత నందిగామ, దాని తిరువూరు, ఆ 4 యావరేజ్ చూసుకుంటే దట్ అరౌండ్ 87%. సిటీలో ఉన్న 3 యావరేజ్ తీసుకుంటే 66%. అందుకే ఈ 66 అలా 80 మార్చాలనుకుంటున్నాము.
ఆ 86, 87 అలా 90 చేయాలనుకుంటున్నాము. అప్పుడే 85 అవుతుంది. రేపు నూతన సంవత్సరం 2024 సందర్భంగా ఈ రోజు రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని తెలిపారు. ఎక్కడైనా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు చేసుకోవాలని సూచించారు. రేపు నూతన సంవత్సరం 2024 సందర్భంగా ఈ రోజు రాత్రి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వెల్లడించారు. నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్లు అమలులో ఉన్నాయని తెలిపారు. ఈ రోజు రాత్రి బెంచ్ సర్కిల్, కనకదుర్గమ్మ, పాత పోలీస్ కంట్రోల్ రూమ్, కూడలి, చనుమూలు, వెంకట్రావు పై వంతెనలను మూసివేస్తామన్నారు. ఎంజీ రోడ్, కాల్ మార్క్స్ రోడ్, బీఆర్టీఎస్ రోడ్డులో పూర్తిస్థాయి ఆంక్షలు ఉంటాయన్నారు. స్టార్ హోటల్స్, క్లబ్లలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేవారు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. రోడ్లపై డీజేలు పూర్తిగా నిషేధమని, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నగరంలోని 18 ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని తెలియజేశారు. 4000 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. రోడ్లపై కేక్ కటింగ్లు, నూతన సంవత్సర వేడుకలు నిషేధమన్నారు. ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లు తీసేసి హారన్లు కొట్టుకుంటూ వాహనాలు వేగంగా నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈవ్ టీజింగ్కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు బేకరీలకు అనుమతి ఉందన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు చేసుకోవాలని సూచించారు. ఎవ్రీ ఇయర్ మనం 31st నైట్ సందర్భంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాము. సో దానిలో భాగంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి రేపు పొద్దున్న. దయచేసి అందరూ కూడా వాటిని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఏంటంటే మన సిటీలో ఆల్రెడీ సెక్షన్ 30 అండ్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 144 సిఆర్పిసి ఉన్నాయి. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ మోర్ దెన్ 5 people ఎక్కడ చోట గుమ్ముకూడకూడదు. ఇది నా ఫస్ట్. తర్వాత మీ అందరికీ తెలుసు ఈ కరోనా కొత్త వేరియంట్ కూడా వస్తుంది. సో అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ ఎంజీ రోడ్లో అయితే ట్రాఫిక్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయబడుతుంది. ఎవ్రీ ఇయర్ చేసినట్టే మనం చేస్తాము. అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్ కూడా. తర్వాత ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. ఎస్పెషల్లీ బెంచ్ సర్కిల్ దగ్గర 2 ఫ్లైఓవర్స్, దుర్గా ఫ్లైఓవర్, తర్వాత సివిఆర్ ఫ్లైఓవర్ మీద కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ కూడా మనం అలో చేయము. తర్వాత ఈ స్టార్ హోటల్స్ కానివ్వండి, క్లబ్స్, రెస్టారెంట్స్లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. లిక్కర్ తీసుకోవాలి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అంటే అప్పటికప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. తర్వాత ఈ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పెట్టుకొని వాళ్ళ కెపాసిటీలో 60 to 70% వరకే వాళ్ళు పెట్టుకోవాలి. అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు. తర్వాత బయట ఎక్కువ శబ్దంతో డీజేస్ అవి పెట్టకూడదు. పక్కన వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ జరిగేటట్టు పెట్టకూడదు. ఈ అన్నిటికీ మించి సిటీలో చూస్తుంటాము 31st నైట్ అంటే అందరూ కూడా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంక్లూడింగ్ ఎల్డర్స్ కూడా ట్రిపుల్ రైడింగ్ చేయడము, లేకపోతే కార్లు ఓవర్లోడ్ చేసి కారు పైకెక్కి లేకపోతే సన్ రూఫ్లోంచి పైకి వచ్చి సెలబ్రేట్ చేసే కల్చర్ ఉంది. దయచేసి సెలబ్రేట్ చేయండి కానీ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ డేంజరస్ అండ్ ర్యాష్ డ్రైవింగ్. ఎందుకంటే అది మీకు ప్రమాదము, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రమాదం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె నూతన సంవత్సర దృష్ట్యా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని నగరంలో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిన్న అర్ధరాత్రి యుద్ధ ప్రాతిపదికన జేసీబీ మిషన్లతో ఎత్తే కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ప్రజల సౌకర్యార్థం క్లాప్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, జేసీబీ మిషన్స్తో చెత్తను తీసివేస్తున్నారని తెలిపారు. చెత్తను ఇంటి వద్దకు వచ్చిన వాహనాల్లో మాత్రమే వేయాలని, రోడ్డుపైకి చెత్త వేయకూడదని సూచించారు. నగర పరిశుభ్రత కోసం ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనం నైట్ శానిటేషన్ ఈ వర్కర్ స్ట్రైక్ వల్ల కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ మంది పెట్టి మనం నైట్ శానిటేషన్ మనం పెడుతున్నాం. మోస్ట్లీ మషిన్స్తో, అంటే జేసీబీ నుంచి టిప్పర్లో చెత్త వేసుకొని అదే మన ట్రాన్స్ఫర్ స్టేషన్కి మనం పంపిస్తున్నాము. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అండి, మన క్లీన్ ఆంధ్రప్రదేశ్ వెహికల్స్ అంటే క్లాబ్ వెహికల్స్ ఇంటికి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ ఫుల్గా నడుస్తున్నాయి. దీనికి స్ట్రైక్కి అటువంటి సంబంధం లేవు. ప్రతిరోజు మీ ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు. దయచేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే ఒకవేళ వర్కర్ రాకపోతే మీరు చెత్త దయచేసి బయట మీరు వేయకూడదు. పబ్లిక్ ప్లేస్లో లిటరింగ్ చేయకూడదు. ఇంకొకటి, మీ ఇంటికి శానిటరీ వర్కర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఈ చెత్త ఇవ్వండి. దయచేసి ప్రతి ఒక్కరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సహాయం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో ఆమీ తూమీ తేల్చుకునేందుకు జనవరి 3న అన్ని జిల్లాల్లో 12 గంటల పాటు ధర్నా చేయనున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమైక్య యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ తెలిపారు. ఈ ధర్నాతో ప్రభుత్వం స్పందించకుంటే జనవరి 9, 10వ తేదీల్లో విజయవాడలో 36 గంటల పాటు రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామన్నారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు ప్రసాద్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావడం లేదన్నారు. పొరుగు సేవల ఉద్యోగులకు 2-3 నెలలకోసారి జీతాలు వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు కలిపి 20,000 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. వీటిని ఎప్పుడు చెల్లిస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయడం లేదని అన్నారు. ఎన్నికల ముందు 1వ తేదీన జీతం, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డీఏలు ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక డీఏలు ఇవ్వకపోగా 1వ తేదీన జీతమే ఇవ్వడం లేదన్నారు. ఓట్ ఫర్ ఓపీఎస్ నినాదంతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామన్నారు. 12వ పీఆర్సీ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, పీఆర్సీ అమలు చేసే వరకు మధ్యంతర భృతి 30% ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఆ 7,382 కోట్ల రూపాయల అప్పు ఏ రకంగా క్లెయిమ్ చేయాలి, ఆ బకాయిలు ఏ రకంగా క్లెయిమ్ చేయాలనేటువంటిది ఇంతవరకు విధి విధానాలు ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించలేదు. అంచేత ఆ రోజున తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో అది కూడా నీటి మూటైనా అని అనిపిస్తూ ఉంది. మొత్తం రాష్ట్రంలో చూస్తే ఈ రోజుని పీఆర్సీ సందర్భంగా ఇచ్చినటువంటి డిఏల బకాయిలు 7,382 కోట్లు ఉంటే, పీఆర్సీ తర్వాత 2 డిఏలు ఇచ్చారు. 2 డిఏలకు సంబంధించి దాదాపు 4,884 కోట్లు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి చెల్లించాల్సి ఉంది. అది కాకుండా మరి గత మార్చి నెల నుంచి ఉద్యోగులకి పీఎఫ్లు, లోన్లు, పార్ట్ ఫైనల్స్, ఫైనల్ పేమెంట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో పోలీస్ శాఖ వాళ్ళకి అట్లాగే కోర్టు వాళ్ళకి ఇద్దరికి కూడా చెల్లించారు. కానీ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ₹1 కూడా చెల్లించలేదు. ఈ బకాయిలే దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఉంటుందనేటువంటిది అంచనా. చదువు, సంస్కారం కవలపిల్లల్లా ఉండాలని లా అండ్ ఆర్డర్ ఏఐజీపీ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. తల్లిదండ్రులు పిల్లల లక్ష్యం, ఆసక్తి ఏమిటో తెలుసుకుని వారు ఎందులో నిపుణులు, ఏ రంగంలో ప్రతిభ ఉందో తెలుసుకుని ఆ దిశగా వారికి శిక్షణ ఇప్పించాలి, ప్రోత్సహించాలన్నారు. సంస్కారం, మంచి చెడులు, నైతిక విలువలను తల్లిదండ్రులు, గురువులు విద్యార్థులకు నేర్పించాలన్నారు. కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో 33వ వార్షికోత్సవ వేడుకలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లా అండ్ ఆర్డర్ ఏఐజీపీ ఎం రవీంద్రనాథ్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులందరూ తమ పిల్లవాడు ఇంజనీర్ చేయాలి లేదా మెడిసిన్ చేయాలి, అదే జీవితం అని ఆలోచిస్తున్నారని, చదువు అన్నది విజ్ఞానాన్ని సంపాదించడానికి, సంస్కారం నేర్చుకోవడానికి అనే విషయం మర్చిపోతున్నారన్నారు. నేటి తరం బాలబాలికలకు పెద్దలను, గురువులను, మహిళలను గౌరవించాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని ఉద్బోధించారు. పిల్లవాడిలో ఉన్న నైపుణ్యం అంతా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడంలో, ర్యాంకులు తెచ్చుకోవడంతోనే ముగిసిపోతుంది. కానీ క్రీడల్లో పాల్గొనడానికి టైం కూడా ఉండటం లేదన్నారు. డాక్టర్, ఇంజనీర్ కాకపోయినా ఒక మంచి పౌరుడిగా ఉంటే దేశాభివృద్ధికి తోడ్పడతాడని తెలియజేశారు. సిద్ధార్థ అకాడమీ సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, పాఠశాల కన్వీనర్
వీరపనేని శశికళ, పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్ కర్మాకర్, పాఠశాల పూర్వ విద్యార్థి సంఘ కార్యదర్శి తరుణ్ కాకాని మాట్లాడారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ప్రదర్శించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి, దైవభక్తి పాటలు, పంజాబీ, బెంగాలీ, భరతనాట్యం వంటి నృత్యాలు, సందేశాత్మకమైన హాస్య నాటికలు ఆహుతులను అలరించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం మండల మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతిరావు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ కష్ట సమయంలో పనిచేస్తే తనకు విలువ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదని, తనను నమ్ముకున్న ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయానని తెలిపారు. ఏడాదిన్నర నుంచి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని చెప్పారు. ప్రజల ముందుకు వెళ్లి సమాధానం చెప్పలేకపోతున్నానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం మండలం మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు బొమ్మసాని చలపతిరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కష్ట సమయంలో పనిచేస్తే తనకు విలువ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం కమిటీల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారని, అదేమంటే జోగి రమేష్, కృష్ణప్రసాద్ గ్రూప్ అని చెప్పారని, తనకు ఏ గ్రూపులతో సంబంధం లేదన్నారు. ఇద్దరికీ పనిచేస్తానని తెలిపారు. హైకమాండ్ ఏమైనా చేస్తుందని, ఏడాదిన్నర చూశానని ఏమీ చేయలేకపోయిందన్నారు. నాయకులు, కార్యకర్తలు నమ్ముకున్న జనాలకు ఏమీ చేయలేక, సమాధానం చెప్పుకోలేక, రేపు ఓట్లకు వెళ్లే పరిస్థితి లేక, పార్టీని మోసం చేయలేక వైసీపీకి రాజీనామా చేశానన్నారు. తనకే కాదు, కష్టపడిన కార్యకర్తలకు, ఓటేసిన కార్యకర్తలకు వైసీపీలో ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో గుర్తింపు లేదన్నారు. తనను నమ్ముకున్న ప్రజలను, బంధువులను, శ్రేయోభిలాషులను సంప్రదించి వారం 10 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలియజేశారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళినా ఈ వచ్చిన టీములు అమ్ముడు పోయి పార్టీని బొస్టు పట్టించారు. ఇవాళ మేము జనంలోకి వెళ్ళినా వేసే పరిస్థితి లేదు. మేము జనాన్ని సమాధానం చెప్పి ఏం బీకేమని వచ్చామని అడిగితే మమ్మల్ని మేమేం సమాధానం చెప్పుకోవాలి. అధిష్టానం దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళాం, కమిటీల దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళాం. అదేమంటే జోగి రమేష్ గ్రూపు, కృష్ణప్రసాద్ గ్రూప్ అన్నారు. నాకే గ్రూపులతో సంబంధం లేదు. అప్పుడు ఆయన ఉన్నాడు, పనిచేసాం. ఇప్పుడు ఈయన ఉన్నాడు, పనిచేసాం. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఏ గ్రూప్తో సంబంధం లేదు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పనిచేసాను. నువ్వు వచ్చావు, నీకు నీ ఇన్ఛార్జీలు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఆ అన్న తమ్ముడు అనుకుంటారు, మీరు అన్న తమ్ముడు అనుకుంటారు. మీరు అనుకుని మమ్మల్ని, మా కార్యకర్తలు, మా గ్రూపులు అంటగడితే మాకేం సంబంధం లేదు. గ్రూపులతో మాకేం సంబంధం. పార్టీ హైకమాండ్ కూడా చేయలేకపోయింది. ఎన్నాళ్ళు చూసి హైకమాండ్ ఏమైనా చేస్తలేమో చూశారు. సంవత్సరంన్నర వెయిట్ చేశారు. నాయకులకి, కార్యకర్తలకి, నేను నమ్ముకున్న జనానికి ఏం చేయలేక, సమాధానం చెప్పలేక, రేపు ఓట్లకి వెళ్ళే పరిస్థితి లేక, పార్టీని మోసం చేయలేక నేను రాజీనామా చేస్తాను. మంగళగిరి ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆర్మీ ఉద్యోగితో సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి 45 లీటర్లు మద్యం కలిగిన 60 సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ కె సుప్రజ తెలిపారు. ఆర్మీ ఉద్యోగి అయిన గోపిరాజు ఈజీ మనీకి అలవాటు పడి ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అప్పుల పాలై అక్రమంగా మద్యం బాటిల్స్ తీసుకువచ్చి విక్రయిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. డిపార్ట్మెంట్లో అతనిపై రెడ్ మార్క్ కూడా ఉందన్నారు. మంగళగిరిలోని ఎస్ఈబీ కార్యాలయంలో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ కె సుప్రజ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాడికొండ మండలం పొన్నేకల్లు గ్రామానికి చెందిన గోపిరాజు 12 సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరాడని తెలియజేశారు. పంజాబ్ ప్రాంతంలో నాయక్గా విధులు నిర్వహిస్తున్నదని చెప్పారు. 2016 నుంచి 2018 వరకు చండీగఢ్ ప్రాంతంలో పనిచేశాడని తెలియజేశారు. వినాయక చవితికి సెలవు తీసుకుని హర్యానా నుంచి 18 మద్యం సీసాలు తీసుకొచ్చి విక్రయించాడని, ఒక్కో బాటిల్ మీద 1000 నుంచి 1200 రూపాయల లాభం రావడంతో సులువుగా లాభసాటిగా ఉందని భావించాడని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు సెలవు పెట్టుకుని వచ్చాడని, సెలవులు పొడిగించుకుని డిసెంబర్ 31 నైట్కి మద్యం సీసాలు తీసుకొచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నాడని అన్నారు. బావమర్తి అమర్ స్నేహితుడు నాగరాజ్తో కలిసి చండీగఢ్ వెళ్లి 60 మద్యం సీసాలు తీసుకొచ్చారని చెప్పారు. తమకు సమాచారం రావడంతో ఎస్ఈబీ సిఐ మారయ్యబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ మల్లికార్జునరావు తన సిబ్బందితో కలిసి ముగ్గురిని పట్టుకుని 60 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి విలువ 1,50,000 నుంచి 1,80,000 రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. మీ స్టాఫ్కి పర్ ఇయర్ 90 డేస్ లీవ్ ఇస్తారట. ఆ లీవ్లో భాగంగా ఫస్ట్ టైం వినాయక చవితికి ఈ సంవత్సరం
వినాయక చవితికి లీవ్ తీసుకొని వినాయక చవితికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా హర్యానా నుండి బాటిల్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 18 బాటిల్స్ తీసుకొని ట్రైన్లోనే తీసుకొని వచ్చాడు. ఫస్ట్ టైం తీసుకొని వచ్చి ఊర్లో అమ్మాడు. ఇదేదో లాభం బాగా ఉంది, ఒక్కొక్క బాటిల్ మీద 1000 రూపాయల నుండి 1200 వరకు అతనికి మిగిలింది. సో ఇది బాగుంది, లాభసాటి వ్యాపారంగా ఉందని చెప్పేసి యాక్చువల్గా ఆర్మీ నుండి డిసెంబర్ 1న డిసెంబర్ 14th వరకు లీవ్ పెట్టుకొని వచ్చాడు. కానీ మళ్ళీ లీవ్ని ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేశాడు. ఎందుకంటే డిసెంబర్ 31న మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాగా బాటిల్స్ అయితే తెచ్చుకుంటే లాభంగా ఉంటుందన్న ఉద్దేశంతో వీళ్ళ బావమరిది ఉన్నాడు. బావమరిది జస్ట్ ఇంటర్ చదివేసి ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాడు. అమర్ అతని పేరు, వాళ్ళది ప్రకాశము. అతన్ని తీసుకొని ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందని వాళ్ళ ఫ్రెండ్ నాగరాజు అగ్రికల్చరల్ బిఎస్సి ఇద్దరు కలిసి ఇతను కలిసి వెళ్ళి 28న కేరళ చండీగఢ్ ఎక్స్ప్రెస్న ఎక్కి అక్కడ బాటిల్స్ తీసుకొని వచ్చేటప్పుడు కేరళ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ముగ్గురు కలిసి ఆ లగేజ్ ట్రాలీ సూట్ కేసెస్లో మొత్తం 60 బాటిల్స్ని పెట్టి తీసుకురావడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు మరియబాబు వాళ్ళ టీం అంతా కూడా తాడికొండ దగ్గర పొన్నేకల్లులో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అందరినీ అరెస్ట్ చేసి మొత్తం 60 బాటిల్స్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ మనకి అరౌండ్ 1.5 lakhs to 1.8 lakhs దాకా తెలుస్తూ ఉంది. సర్వమత సామరస్యంతో సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు వేలంగిని మాత యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ లకమాల రామారావు అండ్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ చిట్టినగర్ మసీద్ ఎదురు సెంటర్లో వేలంగిని మాత యువజన సేవా సంఘం అధ్యక్షులు లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ, 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దాడి జయప్రకాష్, కెనరీ, బెజ్జం రాజాజీ, బాలయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా చిట్టినగర్ సెంటర్లో రామారావు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వేలంకిని మాతా యువజన సేవా సంఘం తరపున పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పారు. సెమీ క్రిస్మస్ మొదలుకొని నూతన సంవత్సరం సంక్రాంతి వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమాలకు స్థానిక ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలాగే కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రజలందరూ శాంతి సమాధానాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. సర్వమత సామరస్యంతో సీఎం జగన్ చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక పండుగలాగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం, పిల్లలకు పుస్తకాలు, ముగ్గులు పోటీలు, సంస్కృతి కార్యక్రమాలు అనేక చేస్తూ ఉంటారు. లకమాల రామారావు యూత్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి 50 మంది ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వీళ్ళు ఈ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. వేలంగిని మాత యూత్ ఆధ్వర్యంలో లకమాల రామారావు గారు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా కలిసి 24వ తారీఖు నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి న్యూ ఇయర్ వరకు కూడా ఈ సెంటర్లో ప్రతి సంవత్సరం ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా పిల్లల్ని ప్రోత్సహిస్తూ, అలాగే ప్రతి ఒక్క మహిళలకి, పేద మహిళలకి చీరలు పంచుతూ, అన్నదానం చేస్తూ, దీన్నిటికీ కూడా చాలా చక్కగా రామారావు గారు చేయటం అభినందనీయం. దట్టు నా డివిజన్లో ఉండటం కూడా వారిని అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి మన సత్యనారాయణ గారు కానివ్వండి, అలాంటి పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. అలాగే మోహన్ గారు కానివ్వండి, లకమాల రామారావు గారి ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా ముందుకొచ్చి జరుపుకుంటున్నాము. అది మన కరోనా కారణంగా ఒక 4 సంవత్సరాలు చేయలేకపోయాము. ఒక 4 సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేకపోయాము. 19వ సంవత్సరం ఇది. మా యూత్ వారు నాకు ఫుల్ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాము. దానికి తోడు మన చింతలపూడి సత్యనారాయణ గారు సహకారాలు మాకు ఎల్లలేలా ఉండాలని మేము ఈ కార్యక్రమాలు ఇంకా బాగా వైభవంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.